నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భూమి ఎవరిది? ప్రభుత్వంది. కానీ రికార్డుల్లో మాత్రం ప్రైవేట్ వ్యక్తుల పేర్లు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఎలా చేతులు మారింది? ఒక తహసీల్దార్ స్థాయిలో ఇంత పెద్ద మార్పు సాధ్యమేనా? లేక దీని వెనుక మరింత పెద్ద వ్యవస్థ పనిచేస్తుందా? ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసిన మునుగోరు భూ వివాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునుగోరు గ్రామంలో జరిగిన ఈ వ్యవహారం సాధారణ భూ వివాదం కాదు. రికార్డుల ప్రకారం ప్రభుత్వానికి చెందిన సుమారు 12 ఎకరాల భూమి. ఒక్కో ఎకరం 15 నుంచి 20 కోట్ల వరకు మార్కెట్ విలువ కలిగిన స్థలం. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి ప్రైవేట్ వ్యక్తుల పేర్లకు బదిలీ అయిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం విలువ సుమారు 180 నుంచి 240 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారం బయటకు రావడంతో రెవెన్యూ శాఖ పనితీరు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ భూముల రక్షణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందుగా ఈ భూమి చరిత్రను పరిశీలిస్తే మునుగోరు గ్రామంలోని సర్వే నెంబర్ 44లో మొత్తం 44.10 ఎకరాల భూమి ఉంది. పాత కసరా పహాణీలు, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది పూర్తిగా పోరంబోకు అంటే ప్రభుత్వ భూమి. గతంలో ఇందులో కొంత భాగాన్ని కొంతమంది రైతులకు అసైన్డ్ భూమిగా ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగింది. ఈ ప్రాంతం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడంతో గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ విలువ అమాంతం పెరిగింది. ముఖ్యంగా మునుగోరు హయత్ నగర్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో ఈ భూమికి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా విలువ 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి విలువైన ప్రభుత్వ భూమి రికార్డుల్లో ఎలా మారిపోయింది? ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఆరోపణల ప్రకారం 2024లో అప్పటి తహసీల్దార్ రవీందర్ దత్ రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. మొదట సర్వే నెంబర్ 44లోని 7.16 ఎకరాలను 44/4 సబ్ డివిజన్ గా చూపించి కంబాలపల్లి సులోచన అనే మహిళ పేరుతో పట్టా నమోదు చేశారు. కొద్ది రోజులకే అదే భూమిని మెరుగు గోపాల్ అనే వ్యక్తికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇదే సమయంలో మరో 4.25 ఎకరాలను 44/2 సబ్ డివిజన్ లో సులోచన పేరుతో నమోదు చేసి అనంతరం దానిని కూడా మెరుగు గోపాల్ పేరుకు బదిలీ చేశారు. ఇక్కడ వరకు చూస్తే ఇది సాధారణ భూమి కొనుగోలు విక్రయం లాగానే కనిపిస్తుంది. కానీ అసలు ట్విస్ట్ తర్వాత మొదలైంది. ఈ 12.01 ఎకరాల భూమికి వ్యవసాయేతర వినియోగానికి అనుమతి ఇచ్చే నాలా ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడే రికార్డులో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయని ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న 44/2, 44/4 సబ్ డివిజన్లు నాలా అనుమతి ఇచ్చే సమయంలో 44/8, 44/9గా మారాయి. అక్కడితో ఆగలేదు. తర్వాత పహాణీలో నమోదు చేసే సమయానికి అవే 44/10, 44/11గా మారిపోయాయి. అంటే ఒకే భూమికి 3 దశల్లో 3 రకాల సబ్ డివిజన్ నెంబర్లు ఉపయోగించబడ్డాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి మాత్రం అదే, కానీ రికార్డుల్లో నెంబర్లు మారుతూనే వచ్చాయి. ఇలాంటి మార్పులు సాధారణంగా సాంకేతిక సవరణల కోసమా లేక అసలు భూమి గుర్తింపునే మార్చేందుకు చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ భూమికి నాలా అనుమతులు కూడా చాలా వేగంగా మంజూరయ్యాయి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సాధారణంగా పలు స్థాయిల పరిశీలన అవసరం. కానీ ఈ కేసులో ప్రక్రియ చాలా వేగంగా పూర్తయిందని ఆరోపణలున్నాయి. తర్వాత పహానీల్లో కూడా మెరుగు గోపాల్ పేరును పట్టాదారుగా నమోదు చేశారు. భూభారతి రికార్డుల్లోనూ ఇదే సమాచారం నమోదైందని ఆరోపణలు వెలువడ్డాయి. ఇక్కడ మరో అంశం చర్చనీయాంశమైంది. 2025లో జిల్లా కలెక్టర్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు పంపిన నిషేధిత జాబితాలో కూడా ఈ భూమికి సంబంధించిన వివరాలు మారిపోయాయని చెబుతున్నారు. మొత్తం ప్రభుత్వ భూమి పరిమాణంలో కూడా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ప్రభుత్వ భూమి ఎంత, ఏ భాగం ఇంకా ప్రభుత్వ పేరులో ఉంది, ఏ భాగం ప్రైవేట్ పేర్లకు వెళ్లింది, ఈ మార్పులు ఎప్పుడు జరిగాయి అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరో కోణం కూడా ఇప్పుడు చర్చలో ఉంది. మెరుగు గోపాల్ అనే వ్యక్తి పేరు గతంలో కూడా కొన్ని భూ వ్యవహారాల్లో వినిపించిందని వార్తలు చెబుతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై సంబంధిత దర్యాప్తు సంస్థలే పూర్తి నిజాలు తేల్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ఆధారంగా ఆరోపణలు మాత్రమే ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఈ వ్యవహారంలో తహసీల్దార్ పాత్ర ఏంటి? పై స్థాయి అధికారుల ప్రమేయం ఉందా? రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యత ఎంత? రెవెన్యూ శాఖలో అంతర్గత పర్యవేక్షణ ఎందుకు విఫలమైంది అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభుత్వ భూములు కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే ఉండవు. రిజిస్ట్రేషన్ శాఖ, పహానీలు,
ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్స్, భూ సర్వే మ్యాపులు, కస్రా పహాణీలు, సెటిల్మెంట్ రికార్డులు, నిషేధిత జాబితాలు వంటి అనేక రికార్డుల్లో ఒకే సమాచారం ఉండాలి. అయితే వీటిలో ఎక్కడైనా మార్పులు జరిగితే మొత్తం వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అందుకే భూ రికార్డుల డిజిటలైజేషన్ జరిగినా కూడా మానవ జోక్యం పూర్తిగా తగ్గలేదనే విమర్శలు గతంలో కూడా వచ్చాయి. ఈ కేసు కూడా అదే అంశాన్ని మరోసారి ముందుకు తీసుకొచ్చింది. భూమి విలువ పెరిగిన ప్రాంతాల్లో రికార్డులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయా? రెవెన్యూ శాఖలో మరింత పారదర్శకత అవసరమా? డిజిటల్ రికార్డులకు బ్లాక్ చైన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరమా అనే చర్చ కూడా ప్రారంభమైంది. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి స్థాయి విచారణ నివేదిక వెలువడలేదు. కోర్టులు లేదా దర్యాప్తు సంస్థలు తుది నిర్ణయం ఇవ్వలేదు. అందువల్ల ఇందులో ఉన్న వ్యక్తులపై వచ్చిన ఆరోపణలు ఇంకా నిరూపితమైనవి కావని స్పష్టంగా చెప్పాలి. అయితే బయటకు వచ్చిన రికార్డులు, పహాణీలు, సబ్ డివిజన్ మార్పులు, రిజిస్ట్రేషన్లు, నాలా అనుమతులపై సమగ్ర దర్యాప్తు జరగాలనే డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఒక ప్రభుత్వ భూమి ప్రైవేట్ పేరుకు మారటం అనేది కేవలం ఒక గ్రామానికి సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వ ఆస్తుల భద్రత, రెవెన్యూ వ్యవస్థ విశ్వసనీయత, ప్రజల నమ్మకం వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్న. ఒకసారి ప్రభుత్వ భూమి రికార్డుల్లో మారిపోతే తిరిగి దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం సంవత్సరాల పాటు న్యాయ పోరాటంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఇటువంటి కేసుల్లో వేగవంతమైన విచారణ, బాధ్యులపై చర్యలు, రికార్డుల ఆడిట్, డిజిటల్ వెరిఫికేషన్ వంటి చర్యలు అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.